హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ ఇవ్వండి. ఈ రోజు కథ అరగంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 130. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అందరూ కామెంట్ చేస్తున్నారు మీ వారి హెల్త్ ఎలా ఉంది అని. ఆయన హెల్త్ ఇప్పటికైతే చాలా బాగుందండి. ట్రీట్మెంట్ ఇంకా జరుగుతుంది. డిశ్చార్జ్ మొన్ననే చేశారు. అంటే గురువారం ఈవినింగ్ చేశారు. గురువారమా? అంటే గురువారం ఈవినింగ్ చేశారు. సో నా శుక్రవారం మార్నింగ్ వీడియో పెట్టడం కుదరలేదు. సో నిన్న శుక్రవారం ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేశాను. అది ముందుగా రికార్డ్ చేసిన వీడియో అయితే కాదు. అయిపోయింది, ట్రీట్మెంట్ అయింది. ఆయన హ్యాపీగా ఇంటికి వచ్చారని హ్యాపీగా ఉంది. కానీ ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. ఫర్దర్ గా ఇంకా టెస్టులు చేయాలి కొన్ని. మరి ఆ రిపోర్ట్స్ లో ఏమొస్తుందో తెలియాలి. ఓకే, ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. జానకి, నీకెందుకు చెప్పు? పనులు రెస్ట్ తీసుకోవచ్చు కదా. నువ్విలా పనులు చేయడం చిన్న చూస్తే ఇంకేమైనా ఉందా? హర్ష గారు అలానే అంటారు సార్. ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చేయకపోతే ఎందుకు సార్? మీరు కాఫీ తీసుకోండి అంటూ ఆనందరావుకి కాఫీ ఇస్తుంది జానకి. అది నిజమేలే, కానీ వాడు వినడు కదా. మళ్ళీ ఇల్లు పీకి పందిరి వేస్తాడు. అవును జానకి, మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళారు కదా. రేపే ఫంక్షన్ కదా, మరి వాళ్ళు వస్తున్నారా లేదా? అది వస్తామని అన్నారు సార్. ఒకరోజు ముందే రమ్మని హర్ష గారు కూడా చెప్పారు. ఈ రోజు ఈవినింగ్ ఏమైనా వస్తారేమో. హా, త్వరగా వస్తే బాగుంటుందమ్మా. పంతాలు పట్టింపులు ఎన్నాళ్ళుంటాయి? నువ్వు కూడా అమ్మా నాన్న వస్తే మామూలుగా ఉండు. అప్పుడంటే ఈ గొడవల్లో కన్న కూతురు లేదని ఏదో కోపంలో అన్నారు. నువ్వు కూడా అన్ని మర్చిపోయి వాళ్లతో బావుండు. ఇప్పుడు వాళ్ళకి కూడా నువ్వే కదా ఉంది. నేనేమనలేదు సార్, నిన్న కూడా బానే ఉన్నాను. హర్ష గారిని అన్నారనే బాధే కాని నాకు వాళ్ళ మీద కోపం ఎందుకు? నిజాన్ని తెలుసుకోనంటే అంత బాధ ఉండేది కాదు. మరుపు మనకిచ్చిన గొప్ప వరం కదా సార్. నేను మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. అవును, హర్ష ఎక్కడా పొద్దునుంచి కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఏమో సార్, మార్నింగ్ బయటకు వెళ్తున్నానని మాత్రమే చెప్పారు. ఎందుకు అంటే చెప్తారేంటి? నీకెందుకు అంటారు. అంత యాటిట్యూడ్ ఏంటో మీ అబ్బాయికి. హాహా, అది వాడికి అంతే అమ్మా, వాళ్ళ అమ్మ పోలిక. నచ్చిన వాళ్ళ కోసం ఆ మాత్రమైనా తగ్గుతారు, లేకపోతే అందరికీ సినిమా చూపిస్తారు అంటూ జానకి ఎంటీ కప్ ఇవ్వగానే జానకి కప్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. హర్ష సార్, మీరు ఎక్కువ ఊహిస్తున్నారు. అదేం కాదు సార్. మీరు జానకి మేడంతో ఇప్పుడు హ్యాపీగా ఉండాలి, అంతేకాని ఇలా అన్నెసెసరీ థాట్స్ చేసి ఈ చిన్న ఇష్యూని కాంప్లికేట్ చేస్తున్నారు. మనకున్నవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి. మీరు జానకి మేడం దగ్గరికి వెళ్ళండి, నేను చూసుకుంటాను అంటే వినకుండా నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు. విశాలు, కాసేపు సైలెంట్ గా ఉండకపోతే రన్నింగ్ కార్ నుంచి కింద పడిపోతావు అంటూ కార్ హాస్పిటల్ ముందు ఆపుతాడు. సార్, మార్నింగ్ నుంచి ఇది 3వ హాస్పిటల్. ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు? అడిగితే చెప్పరు. షూ, నీకు చెప్పినా తెలీదు. నాకు బాగా కావలసిన వాళ్ళని కలవడం కోసమే. తారా, కరణ్ అంటూ హర్ష కార్ దిగాడు. సార్, నాకు నిన్న నైట్ చెప్పారు కదా, నేను ఫాలోఅప్ చేస్తా అన్నాను కదా. నాకంటే ముందు తెలుసుకుంటారా? సార్, అయితే ఇంక నేనెందుకు, నా క్యారెక్టర్ ఎందుకు, నేను వెళ్ళిపోతాను. షూ విశాలు, నీకు చాలా పనుంది. ముందు ముందు చాలా చెయ్యాలి. అయినా నిన్న వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కో అంటే ఏం చేశావు? తెలుసుకోకుండా అలానే ఉండి ఇప్పటి వరకు ఉన్నావు. నా పక్కనే ఉండి ఏం నేర్చుకున్నావు? సార్, డోంట్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ విశాల్. మీరు చెప్పగానే హైదరాబాద్ లో వాళ్ళ ఇంటి దగ్గర కాపలా పెట్టాను. కరణ్ ఫ్యామిలీ ఫోన్స్ ట్యాప్ చేయించాను. తారా ఉల్లాస్ కి కాల్ చేస్తుందేమో అనేసి వాడి ఫోన్ కూడా ట్యాప్ చేయించాను. ఇప్పుడు వాళ్ళు కన్ఫామ్ గా దొరుకుతారు కదా అంటూ విశాల్ అచీవ్ చేసినట్టు నవ్వుతాడు. మరదే, దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు 6 నెలలకి పోలీసులు వచ్చినట్టు నువ్వు చేసే పని అలా ఉంటుంది. నాకు వాళ్ళు కావాలంటే వాళ్ళ ఫ్యామిలీని ట్రాప్ చేస్తున్నావా? నేను యాక్సిడెంట్ అవుతుంది అనేసి చెప్పాను కదా. వాళ్ళు వెళ్ళిన రూట్ లో యాక్సిడెంట్ కేసెస్ తెలుసుకుంటే
ఆ కార్ నెంబర్ బట్టి యాక్సిడెంట్ ఏరియా తెలిసిపోతుంది. ఆ ఏరియాకి దగ్గరగా ఉన్న హాస్పిటల్స్ ఈ 3. ఖచ్చితంగా వాళ్ళు ఇందులో ఉండే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళని పట్టుకో అంటే వాళ్ళ ఫ్యామిలీని పట్టుకున్నావు అంటున్నావు. నిన్ను పెట్టుకొని నేనేం చేయాలి? ఎక్స్‌క్యూజ్ మీ, మా వాళ్ళకి నేను యాక్సిడెంట్ అయింది అనేసి కాల్ వచ్చింది. సీ దిస్ పిక్చర్ అంటూ తారాకరణలు చూపిస్తూ వీళ్ళే వాళ్ళు. ఇక్కడ అడ్మిట్ అయ్యారా? హా సార్, వాళ్ళు ఇక్కడే ఉన్నారు అంటూ వాళ్ళ రూమ్ నెంబర్ చెప్తుంది. అది చూసావు కదా, ఇలా చేయాలి. చెట్టు నరకాలి అంటే మొదలు నరికితే చాలు, అంతేకాని ఆకులు కోసి కొమ్మలు విడిచి చేయడం కాదు. హా, ఒకసారి ఏదైనా చేసేటప్పుడు డీటెయిల్ గా చేయాలని మీరే చెప్పారు. ఇప్పుడు మీరు అంటున్నారు. మిమ్మల్ని అర్థం చేసుకోవడం నా వల్ల కాదు సార్. నన్ను అర్థం చేసుకోవడం ఆపేసి నన్ను ఫాలో అవడం స్టార్ట్ చేయి అంటూ రూమ్ లోకి వస్తాడు హర్ష. హాయ్ డార్లింగ్స్, ఏం చేస్తున్నారు? బాగా సమ్మగా ఉన్నట్టుంది అంటూ నవ్వుతూ వాళ్ళని చూస్తూ వచ్చి హర్ష ఇద్దరి మధ్యలో కూర్చున్నాడు. హర్ష అంటూ ఒక్క వర్డ్ కలిపి అంటుంది. హా, నేనే కాని ఏంటి అలా షాక్ అయ్యారు? పోతారనుకుంటే ఇంకా ఉన్నారు. అంటే నేను సరిగ్గా చేయలేదా? అంటే మెకానిజం చేసి గ్యాప్ వచ్చింది కదా, మిస్ అయినట్టుంది. కానీ ఈసారి అలా కాదులే, పర్ఫెక్ట్ చచ్చేలా ప్లాన్ చేద్దాం, ఏమంటారు? హర్ష, మేం మీ జోలికి ఇప్పుడు రాలేదు కదా, మమ్మల్ని వదిలే ప్లీజ్ అంటూ రిక్వెస్టింగ్ గా అడుగుతుంది తార. నేను కూడా వదిలేయాలని అనుకున్నా, అందుకే మీరేం చేసినా జస్ట్ చూసి చూడకుండా వదిలేసా. కానీ నాకిప్పుడు కాస్త చిన్న చిన్న డౌట్స్ వచ్చాయి. అండ్ అవన్నీ కూడా మీరే క్లారిఫై ఇవ్వాలి. మీకు మీరే ఇస్తారా లేదా నా పద్ధతిలో నేను అడిగి తెలుసుకోవాలా? తారా, యు నో వెరీ వెల్, మనకి పేషెన్స్ చాలా తక్కువ, త్వరగా చెప్పేయాలి అంటూ ఓ ఇంజెక్షన్ తీసుకొని అందులోకి ఏదో మత్తు ఇంజెక్ట్ చేసి తారా అండ్ కరణ్ సెలైన్ బాటిల్స్ లోకి ఇంజెక్ట్ చేశాడు హర్ష. హర్ష, డోంట్ డూ దిస్, ఏం చేస్తున్నావు, ఏంటిది అంటూ ఇద్దరు భయంగా అడుగుతారు. హా, ఇది చాలా పవర్ఫుల్ మత్తు. ఇది బాడీలోకి వెళ్తే అన్ని పార్ట్స్ వర్క్ చేయడం ఆగిపోతుంది, ఇంక్లూడింగ్ మీ ఊపిరి కూడా తీసుకోలేరు. హార్ట్ ఫంక్షనింగ్ కూడా ఆగిపోతుంది. అంటే ఇద్దరు చచ్చిపోతారన్నమాట. చివరికి మత్తు ఇంపాక్ట్ తగ్గే వరకు ఇద్దరు పైకి పోతారు. పోస్ట్ మార్టంలో కూడా ఈ మత్తు దొరకదు, నేచురల్ హార్ట్ అటాక్ వస్తుంది అనేసి కేసు కొట్టేస్తారు. ఇప్పుడు నాకు 10 minutes లో నిజాలు చెప్తే నేను మీకు యాంటీడోట్ ఇస్తాను, లేదా అంతే సంగతులు. హర్ష, నీకేం కావాలో చెప్పు, నేను అన్ని నిజాలు చెప్పేస్తాను. ఒక్కడి కూడా వదలకుండా చెప్తాను. శ్రావణి. ఎస్, శ్రావణి గురించి నాకు నిజాలు కావాలి. శ్రావణిని చంపే ధైర్యం మీకు లేదు, కానీ మీకు నిజం తెలుసు అని నాకు తెలుసు. అసలేం జరిగింది మీకు మీరే చెప్తే మంచిది. అది హర్ష, అలా విపుల్ చంపాడు అనుకున్నాం. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే శ్రావణి చనిపోలేదని విపుల్ స్ట్రాంగ్ ఫీలింగ్. ఇప్పుడు విపుల్ కూడా వాళ్ళ కోసం అండ్ శ్రావణి కోసం చూస్తున్నాడు. వాళ్ళు చెప్పిందంతా విన్న హర్ష కనుబొమ్మలు ముడిపడ్డాయి. హర్ష అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళిపోతున్నాడు. హర్ష, అన్ని నిజాలు చెప్పేస్తే మమ్మల్ని బ్రతికిస్తా అన్నావు కదా, మమ్మల్ని కాపాడు హర్ష. షూ, గ్లూకోజ్ వాటర్ ఎక్కిస్తే ఎవరు చావరు, మీ ప్రాణాలకు వచ్చే భయం ఏం లేదు. అండ్ ఈ విషయం నాకు మీరే చెప్పారని విపుల్కి తెలిస్తే మాత్రం నేను అక్కర్లేదు, వాడు మీ ప్రాణాలు తీసేస్తాడు. వస్తా అంటూ హర్ష కూల్గా బయటకొస్తాడు. సార్, నేనేది నమ్మలేకపోతున్నా, మీరు చెప్తుంటే నేను ఈజీగా కొట్టేశాను. కానీ ఇప్పుడు నిజంగానే శ్రావణి బ్రతికే ఉందా? ఉందా కాదు విశాల్, ఉంది, బ్రతికే ఉంది. పద, నీకు దాంతో హాయ్ చెప్పిస్తా అంటూ కార్ దగ్గరికి వస్తూనే కార్ని గాల్లో రైడ్ చేస్తూ నిన్న జానకిని తీసుకెళ్లిన హాస్పిటల్ కి వెళ్తున్నాడు హర్ష. సార్, కాస్త స్లోగా వెళ్ళొచ్చు ప్లీజ్ సార్, అసలే మొన్నే పెళ్ళయింది, ఏమన్నా అయితే ఇంకా ఫుల్ గా ఎంజాయ్ కూడా చేయలేదు. విశాల్, యూ డోంట్ వరీ, నేను చాలా పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేస్తాను. నీ ప్రాణాలకి నాది పూచి. ఇలా డిస్టర్బ్ చేయకుండా ఉండు, చేస్తే తీసుకెళ్లి ఏదో ఒక ట్రక్ కు పెట్టేస్తాను. విశాల్ విశాల్ నోటి మీద చెయ్యేసుకొని కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ఏ విశాల్, ఇలా ఎంతసేపు ఉంటావు? హాస్పిటల్ వచ్చేసింది, పదా. అమ్మయ్యా, వచ్చేసిందా? హర్ష సార్ అంటూ విశాల్ కార్ దిగుతాడు. హర్ష సార్, ఇంకో లాస్ట్ డౌట్. శ్రావణి బ్రతికే ఉందని చెప్పారు వాళ్ళు, కానీ శ్రావణి ఇక్కడే ఉందని మీరెలా అంటున్నారు? నీకు అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే టైం అంతా ఇక్కడే సరిపోతుంది. శ్రావణి బ్రతికే ఉంది అంటే నిన్న మా మావయ్య అత్తయ్య పడ్డ టెన్షన్ కి రీజన్
శ్రావణి అప్పుడు శ్రావణి అక్కడే ఉంది. అందుకే అంత టెన్షన్ పడ్డారు. ఇంకా నెక్స్ట్ వాళ్ళని ఇదే హాస్పిటల్లో చూశాను. అంటే శ్రావణిని తీసుకొని ఇక్కడికే వచ్చారు. ఐ హోప్ శ్రావణి ఇక్కడే ఉంటుంది లేదా ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. లెట్స్ సీ అంటూ హర్ష లోపలికొస్తాడు. సార్ ఇప్పుడు శ్రావణి ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? హా, మనం వస్తున్నామనేసి మన కోసం ఎదురుగా ఉంచుతారు. ఇక్కడ హర్షగా ఉంటే పని కాదు, హర్షిత్రం రావాల్సిందే. హాస్పిటల్ మేనేజ్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయి. విశాల్, రామ్స్ ఈ హాస్పిటల్ ని తమ చైర్ ఆఫ్ గ్రూప్ ఎస్ఏ పార్ట్ చేస్తున్నారు. రామ్ సీఈఓ వస్తున్నాడని చెప్పు అంటూ హర్ష అంటాడు. ఓకే సార్, 5 minutes అంటూ విశాల్ అన్ని పూర్తి చేసొచ్చాడు. సార్ 2 minutes అంటూ ఉండగానే హాస్పిటల్ మేనేజ్మెంట్ మొత్తం కూడా కిందకు వస్తున్నారు. హర్షిత్ రామ్ గారు, మీరు మా హాస్పిటల్ కి రావడం ఇట్స్ హానర్ టు యాప్ అంటూ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కిందకు వస్తూనే హర్ష దగ్గరికి వెళ్తారు. సార్ మీరు ఇలా వస్తారనేసి మాకు ముందే తెలీదు. సడన్ గా చెప్పేసరికి ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయలేదు. ప్లీజ్ బికమ్. నాట్ ఎట్ ఆల్ నెసెసరీ. నేను మా రామ్ నుంచి ఈ హాస్పిటల్ కి ఫండ్స్ ఇవ్వాలి అనుకుంటున్నాం. ముందు హాస్పిటల్ అంతా కూడా మేము చూడొచ్చా? వై నాట్ సార్, విత్ ప్లెజర్ అంటూ హర్ష అడిగినట్టు హాస్పిటల్ చూపిస్తున్నారు. ఎమర్జెన్సీ వార్డులో శ్రావణి లేదంటే ఇక్కడ శ్రావణి లేదా? మరెక్కడుంది? హర్ష తనలో తనే అనుకుంటూ మీ డాక్టర్స్ ని కలవచ్చా అంటూ అడుగుతాడు. కాసేపట్లో అక్కడ అసెంబ్ల్ అయిన డాక్టర్స్ ని చూస్తూ ఈ పేషెంట్ కి ఇక్కడ ఒకరు ట్రీట్ చేస్తున్నారు. హర్ష గారు, నిన్నే మీరే తీసుకొచ్చారు కదా? నేనే ట్రీట్ చేశాను. జానకి. సారీ యూ మిస్టేకెన్ మేడం. తను నా వైఫ్. బట్ నేను అడిగేది శ్రావణి. తను ట్విన్ సిస్టర్ గురించి. హా సార్, నేనే ట్రీట్ చేస్తున్నా అంటూ ఓ డాక్టర్ ముందుకొస్తాడు. డాక్టర్, మీరు ఉండండి. రిమైనింగ్ ఆల్ యూ ప్లీజ్ గో విత్ యువర్ హ్యాండ్ వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్. మీకు కావలసిన ఫార్మాలిటీస్ అన్ని కూడా 2 days లో మా వాళ్ళు వచ్చి చూసుకుంటారు అంటూ అందరినీ పంపించి యు ఆర్ మిస్టర్ శరత్. ఓకే శరత్, నేను ఆ పేషెంట్ ని కలవచ్చా? సారీ సార్, తనని తీసుకెళ్లిపోయారు. మీరు 1 hour ముందొచ్చి ఉంటే కలిసేవాళ్ళు. హర్ష కాస్త ఇరిటేట్ అవుతూ తన కండిషన్ ఏంటి తెలుసుకోవచ్చా అంటూ అడుగుతాడు. హా, బట్ మీరు ఇంకా డాక్టర్ చూస్తుంటే విల్ యూ ప్లీజ్ డోంట్ టెస్ట్ మై పేషెంట్స్ అంటూ హర్ష అనగానే సార్, షీఈస్ ఇన్ పార్షియల్ కోమా స్టేట్. తన తల మీద ఎవరో బలంగా దాడి చేయడంతో తన కోమాలోకి వెళ్ళింది అండ్ అంతకు ముందు నుంచే తన సైకలాజికల్ డిసైడ్ తో సఫర్ అవుతుంది. అంటే ఇప్పుడు తను కోమాలో ఉందా? కాస్త కూల్ అవుతూ సరైన పనిష్మెంట్ దొరికింది అనే హ్యాపీనెస్ కలుగుతుంటే అడుగుతాడు. హా సార్, ప్రెసెంట్ కోమాలోనే ఉంది. కానీ ఇప్పుడు తన కోమా నుంచి బయటకొచ్చే ఛాన్స్ దొరికింది. తను తన అక్క హస్బెండ్ మీద ప్రేమను అండ్ తన అక్క మీద కోపాన్ని అంటూ డాక్టర్ ఆగిపోతూ ఏదో స్ట్రైక్ అయిన వాడిలా, సార్ యు ఆర్ దట్ హర్ష? మీరేనా తన అక్క హస్బెండ్? చుప్. నేను నా ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకోమనలేదు. నీకు తెలిసిన దాన్ని నాకు చెప్పమంటున్నా. సోది చెప్పకుండా పాయింట్ చెప్పు. ఓకే సార్, ఓకే. ఇన్ని రోజులు ఎలాంటి చలనం లేని శ్రావణి 2 days ముందు వాళ్ళ ఇంటికి వచ్చినా వాళ్ళని చూసి కదిలింది. మీ ప్రెజెన్స్ ని శ్రావణి ఫీల్ అవుతుంది. మీ మాట కూడా తనపై చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. మీరు తన పక్కనే ఉంటే 1 or 2 days షీ విల్ పర్ఫెక్ట్ సార్. అందుకే తన పేరెంట్స్ మీతో మాట్లాడుతా అన్నారు. మీరు శ్రావణిని కాపాడడం కోసం వచ్చారా సార్? బొంగేం కాదు. దాన్ని నేను కాపాడుతానా? దాన్ని నా చేతులతో చంపలేను, కానీ అది చస్తే ఆనందించే ఫస్ట్ పర్సన్ నేనే. అది నా లైఫ్ లో 2020 1-day మ్యాచ్ ఇలా దానికి నచ్చినట్టు ఆడింది. దాన్ని నేను కాపాడుతానా? అది చూస్తున్నా చచ్చినా నాకేం ఫరక్ పడదు. దాన్ని ఎవరు తీసుకెళ్లారు? నువ్వు చూసావా? దాని పేరెంట్స్ తీసుకెళ్లారా? లేదు సార్. మార్నింగ్ మాక్సిమం నీ ఏజ్ ఉంటుంది, అతను తీసుకెళ్లాడు. నేమ్ నాకు తెలీదు. డిశ్చార్జ్ కోసం హరిగారు కాల్ చేసి మాట్లాడారు. ఎవరు ఉంటారు? శ్రావణిని కాపాడే అవకాశం మావయ్య నమ్మే వ్యక్తి అంటే ఆలోచిస్తున్నా. హర్ష మైండ్లోకి ఒకటే పేరు గుర్తొస్తుంటే విశాల్ అంటాడు. సార్, మీరు ఇలా థింక్ చేస్తారు అనుకోలేదు. అంటే నేను శ్రావణిని కాపాడి ఇదంతా చేస్తున్నాను అనుకుంటారా? మీరు సార్, నేను ఇంకా బ్రతికుండలేను సార్. మీరే నన్ను అవమానించిన తర్వాత ఇంకా నేనెందుకు సార్? నేను ఇప్పుడే ఈ బిల్డింగ్ పై నుంచి దూకేస్తాను.
విశాలు, నేను చెప్పేది వినవయ్యా. లేదు సార్, నేను వినను. నన్నే అనుమానించిన తర్వాత నేనెందుకు సార్? మహికి నా లాస్ట్ విష్ చెప్పండి. నన్ను మర్చిపోయి ఇంకో పెళ్లి చేసుకోమని ఆనందంగా ఉండమని చెప్పండి. నీ సుఖమే నీ కోరుతున్నా, అందుకే నిన్ను వీడినే వెళ్తున్నా అంటూ డ్రామాటిక్ గా చెప్పండి సార్. వస్తాను సార్. సారీ సార్, నేను వెళ్ళిపోతున్నాను సార్ అంటాడు విశాల్. మరిక తర్వాత ఏం జరుగుతుంది? మరి హర్ష ఏ నిర్ణయం తీసుకుంటాడు? మరి జానకి హర్షని ఒప్పిస్తుందా? అసలు జానకి ఒప్పుకుంటుందా? చూద్దాం నెక్స్ట్ పార్ట్ లో ఏం జరగబోతుందో. ఈ రోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేయండి. చిన్న అప్డేట్ అని ఏమనుకోకండి, అసలు టైం కుదరడం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.